ఈశ్వరరావు గారికి, వేదిక ముందు కూడా ఆసీనులై ఉన్న పెద్దలకి, విద్యార్థి మిత్రులందరికీ కూడా నా అభినందనలు, ధన్యవాదాలు. మీరందరూ ఈ సెలవు రోజున ఒక ముఖ్యమైన ఉపయోగపడేటటువంటి కార్యక్రమానికి మీరందరూ వచ్చారు. చాలా సంతోషం. మరీ ముఖ్యంగా అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువ మంది వచ్చారు. ఇది కూడా మరి వాళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందించాలి. అంటే నేర్చుకోవాలనేటటువంటి తాపత్రయం, ఆ కోరిక ఆడ మగ అన్న తేడా లేకుండా అందరిలోనూ ఉంటుంది. అవకాశం ఇస్తే ఆడపిల్లలు కూడా మగవాళ్ళ కంటే అన్ని విషయాల్లోనూ ముందుకు పోగలరు అని మనం రుజువు చేయాలి. అయితే ఇప్పుడు మన మీటింగ్ ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్ పైన నడుస్తుంది కదా. మనకి చెప్తారు, తత్వశాస్త్రంలో చెప్తారు, మనసు కోతి వంటిది అని. అంటే మనసు కోతి లాంటిది అంటే అర్థం ఏమిటి? నేనేమి మీ క్లాసులు చెప్పను, సరదాగా కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోతాను. మనస్సు కోతి వంటిది అంటే అర్థం ఏమిటంటే అది ఓ దగ్గర తిన్నగా ఉండదు. మనం పుస్తకం చదువుకోవాలనుకుంటాం, ఎక్కడి నుంచో ఏదో పాట వినపడుతుంది. ఆ పాట రారా పల్సర్ బండి మీద రారా మామ అనేదో పాట, అలాంటివే కదా ఇప్పుడు వస్తున్నాయి పాటలు. రాగానే పుస్తకంలో అక్కడ మనం ఏదో చదువుతూ ఉంటాం, బుర్ర దాని మీద ఉండదు, పల్సర్ బండి మీద ఆ పాట మీద వెళ్తుంది. ఈ లోపల పక్కింట్లో ఎక్కడో గొడవ అవుతుంది, వాళ్ళు రోడ్డు మీద దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఏమిటి వాళ్ళు దెబ్బలాడుతున్నారు, దాని వైపు దృష్టి వెళ్తుంది. ఈ గందరగోళం మధ్యలో ఎవడో వాడు వస్తాడు, రారా బయటికి వెళ్ళి తిరిగి వద్దాం అంటాడు. వాడు తిరుగుతున్నాడు, నేను చదువుకోవడం ఏమిటని ఇంకో బాధ ఉంటుంది. ఇవన్నీ కలిసి మొత్తానికి మన చదువు ఆ పూటకి అటకెక్కేస్తుంది. అందుకే చదువుకునేవాళ్ళు చదువు నెరవేరాలంటే ఆ మనస్సుని కేంద్రీకరించాలి. చదువు మీద కానీ, చదువుకుంటున్నప్పుడు చదువు మీద, వేరే ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పని మీద మన దృష్టిని కేంద్రీకరించాలి. దీన్నే ఫోకస్ ఉండడం అని అంటాం. ఫోకస్ లేదనుకోండి, ఇక్కడ మాట్లాడేవాడు మాట్లాడుతూ ఉంటాడు, అక్కడ మీరు మాట్లాడుకునేవాడు మాట్లాడుకుంటూ ఉంటారు. మీటింగ్ బాగా జరిగిందని వీళ్ళు అనుకుంటారు. ఎవరి బుర్రలో ఎంత మిగిలింది అంటే అది పెద్ద ప్రశ్నే. అందుకని మనం కేంద్రీకరించి ఏదైనా విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇవాళ నేను శాస్త్ర విజ్ఞానం, దాని ప్రాధాన్యత, దాని అవసరం గురించి చెప్తాను. ప్రజా విజ్ఞాన వేదిక, ఈ విజ్ఞానం అనేటువంటి దానికి మనకి ఏమిటి సంబంధం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మన కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసినటువంటి డాక్టర్ మట్ట ఖగేశ్వరరావు గారికి సాదర స్వాగతం. వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. విజ్ఞానానికి మన జీవితానికి ఏమిటి సంబంధం అని అనుకుంటాం. మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చుని చాలామందికి గాలి లేదు, ఒక్కపోతగా ఉంది. ఏమనుకుంటున్నారు? ఫ్యాన్లు పెడితే బాగుండు అనుకుంటున్నారు, అవునా? ఈ ఫ్యాన్ ఎలా తిరుగుతుంది? కరెంట్ ఉండాలి. కరెంట్ ఎలా వచ్చింది? దానంతటా ఏదైనా పుట్టుకొచ్చింది ఏంటి? శాస్త్ర విజ్ఞానపు పరిశోధనల్లోంచి కరెంట్ వచ్చింది. మీరు ఒక పిడికెడు అన్నం మెతుకులు నోట్లో పెట్టుకుంటారు. ఆ అన్నం ఎలా వచ్చింది? పొయ్యి మీద వండితే వచ్చింది. పొయ్యిలో కింద మండేటువంటి గ్యాస్ ఎలా వచ్చింది? భూమి కింద నుంచి తవ్వి తీస్తే వచ్చింది. భూమి కింద గ్యాస్ ఉందని ఎలా తెలిసింది? శాస్త్ర పరిశోధన, భూమికి సంబంధించి భూగోళ శాస్త్రం గురించి తెలిస్తే మనకు అది వచ్చింది. ప్రతిదీ విజ్ఞానం యొక్క ఫలితం వల్లే మనం బతుకుతున్నాం.
ఇప్పుడు ఈ మైక్ ఉంది, మీతో ఈ మైక్ లేకుండా మాట్లాడాలంటే నా గొంతుకు సరిపోదు. మైక్ ఉంది కాబట్టి నా గొంతుకని 10 రెట్లు 100 రెట్లు చేసి మీకు వినిపిస్తుంది. దీనిలో ఈ రకమైనటువంటి ఏర్పాటు దేనివల్ల జరిగింది? విజ్ఞానం వల్ల జరిగింది. విజ్ఞానంతో సంబంధం లేని జీవితాన్ని మీరు ఊహించుకోండి, మీరు ఊహించుకోలేరు. ఒక కథ చెప్తా. ఒకడు అందరితోటి తగువాడుతూ ఉండేవాడు ఒకడు ఉన్నాడు. వాడికి ఎవరితోటి పడదు, అందరితోటి తగువులాడతాడు. ఎందుకురా అందరితోటి తగువులాడతావంటే, నాకెవ్వరితోటి సంబంధం లేదు, నేను ఒక్కడిని బతకగలను. వాడు ఎవ్వరు అడిగినా ఎంతసేపు ఏం చెబుతూ ఉండేవాడంటే, నాకెవరితోటి సంబంధం లేదు, నేను ఒక్కడిని బతుకుతాను, నా జోలికి ఎవరు రావద్దు, నేను ఒకడి జోలికి వెళ్ళను అంటూ ఉండేవాడు. అలాంటి వాళ్ళు మనలో కూడా మనకి తగులుతూ ఉంటారు కొంతమంది. సరే, ఊర్లో వాళ్ళందరికీ ఒళ్ళు మండింది. ఏంటి వ్యవహారం, అందరం కలిసికట్టుగా బతుకుతుంటే నాకెవరితోటి సంబంధం లేదు, నేను ఒక్కడిని బతుకుతాను అంటున్నాడు. అందుకని వాడిని ఓ రోజు అయితే నువ్వు ఒక్కడిని బతకరా, ఎలా బతుకుతావో చూస్తాం. ఊళ్ళో ఉంటూ ఒక్కడు ఎలా బతుకుతాడు? ఊళ్ళో ఉంటే అన్నం తినాలంటే దుకాణంకి వెళ్ళి బియ్యం తెచ్చుకోవాలి. మరి దుకాణంతో సంబంధం వచ్చినట్టే కదా, వాడి పంతం దెబ్బతిరిపోతుంది. కాబట్టి ఊళ్ళో ఉంటే నా పంతం నెరవేరదు, అందుకని అడవికి పోతానని అడవికి పోయాడు. అడవికి పోతే అడవిలో వాడికి తిండేలాగా, అడవిలో తిండికి ఈ కాయ దుంప ఎక్కడ ఏమైనా దొరికితే తిందామని అనుకున్నాడు. కానీ ఆ కాయలు దుంపలు తినాలంటే ఎన్నాడు తింటాడు? మొండివాడు. కాబట్టి అది కడుపు అడిగినా అరక్కపోయినా ఆకలేసినా ఏమైనా ఆకులు కాయలు దుంపలు తింటూ కాలక్షేపం చేస్తున్నాడు. 4 రోజులు గడిచేసరికి వాడు కట్టుకున్నటువంటి బట్టలు వాసన ఇస్తున్నాయి, కంపు కొడుతున్నాయి కదా అని వాటిని అక్కడున్న చెరువులో తడిపి దాన్ని ఆరేసాడు. ఆరేసినటువంటి బట్టని మధ్యాహ్నం వచ్చి చూసేసరికి దానికి కన్నాలు ఉన్నాయి. ఎలకొచ్చి దాన్ని కన్నాలు పెట్టేసింది. ఇప్పుడు కన్నాలు పెట్టేసిన తర్వాత మళ్ళీ వాడికి కొత్త బట్టలు కావాలంటే, కొత్త పంచి కావాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళి బట్టలు వేసేవాడితో సంబంధం పెట్టుకోవాలి. నాకు ఎవరితోటి సంబంధం లేదన్నాడు కదా, కాబట్టి కన్నాలు పడితే పడింది కానీ దీన్నే కాపాడుకుందాం అని అనుకున్నాడు. పంచెని ఎలక కన్నం పెట్టేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలక రాకుండా చూడాలి. ఎలక రాకుండా ఉండాలంటే ఏమిటి మార్గం? పిల్లిని పట్టుకోవాలి. వాడు కష్టపడి ఒక పిల్లిని పట్టాడు. ఆ పిల్లి అటు ఇటు పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? దానికి పాలు పోయాలి. పాలు పోయాలంటే పాలు ఎక్కడి నుంచి వస్తాయి? అడవిలో వెతికి ఒక ఆవుని పట్టుకున్నాడు. ఆ ఆవు పాలు ఇవ్వాలంటే దానికి ఏం చేయాలి? గడ్డి వేయాలి. గడ్డి ఎక్కడి నుంచి పట్టుకురావాలి? అడవి నిండా గడ్డి ఉంది, కానీ ఆ గడ్డి ఎలా వస్తుంది? గడ్డిని కొయ్యాలంటే ఒక కొడవలు ఉండాలి. వాడి దగ్గర కొడవలు లేదు. ఈ కొడవలు లేకపోతే ఆవు ఉండదు, ఆవు లేకపోతే పిల్లి ఉండదు, పిల్లి లేకపోతే ఎలకొస్తుంది, ఎలకొస్తే పంచె ఉండదు. పంచె ఉండకపోతే వాడికి ఒంటి మీద గుట్ట ఉండదు, వాడి పరువు పోతుంది. ఏం చేయాలి? అప్పుడు అలా అడవిలో ఎవడో ఒకడు గడ్డి కోసుకోవడానికి వచ్చినవాడు కనపడితే ఎవరూ చూడలేదులే అనుకుని వాడి దగ్గరికి వెళ్ళి, నీ కొడవలు ఒకసారి ఇస్తావా, నేను గడ్డి కోసుకుంటాను అంటాడు. వాడు ఎగాదిగా చూసి, నువ్వు ఊళ్ళో పందెం కట్టి ఎవరితోటి సంబంధం నాకు లేదని చెప్పి వచ్చినవాడు ఇక్కడికి, ఇప్పుడు ఇక్కడ నా కొడవలు అడుగుతున్నావా? నువ్వు పందెం ఓడిపోయినని ఒప్పుకో, నీకు ఇస్తానంటాడు. అప్పుడు వీడికి అర్థమవుతుంది, నలుగురితోటి సంబంధం లేకుండా మనిషిలా బతకలేడు. నలుగురితోటి కలిసి బతికేవాడే మనిషి. నాకెవరితోటి సంబంధం లేదు, మిగతా వాళ్ళందరూ ఎలాగ దుంపనాశనం అయిపోయినా పర్వాలేదు,
నేను ఒక్కడిని బాగుపడితే చాలును అని ఆలోచించేవాడు మనిషి కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం అందరం ఒకళ్ళ మీద ఒకడు ఆధారపడి బతుకుతున్నాం. ఈ విషయం కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం కాదు. అర్థం కాని వాళ్ళని ఏమనాలి, అర్థం అయిన వాళ్ళని ఏమనాలి? దీనికి వచ్చిన కథ ఉంది. దేవతలు, రాక్షసులు, వీళ్ళిద్దరి గురించి మీరు విన్నారు, సినిమాల్లో కూడా చూస్తూ ఉంటారు. దేవతలు అంటే మంచివాళ్ళు, రాక్షసులందరూ చెడ్డవాళ్ళు. ఇది సినిమాల్లో చూపించేది. ఆ మంచివాళ్ళ చెడ్డవాళ్ళ తగువులోకి వెళ్ళదు. ప్రస్తుతానికి మనం దేవతలు అంటే మంచివాళ్ళు, రాక్షసులు అంటే చెడ్డవాళ్ళు అనే సాధారణంగా ఉన్న అభిప్రాయాన్నే మనం తీసుకుందాం. మీకు తెలియాల్సిన ఒక పురాణ గాథ ఏమిటంటే, ఈ దేవతలు, రాక్షసులు వీళ్ళందరికీ తండ్రి ఒకడే. మొత్తం వీళ్ళందరికీ మూలమైన వాడి పేరు కశ్యప ప్రజాపతి. వాడి పేరు కశ్యపుడు. వాడికి 2 భార్యలు, దితి, అదితి. దితికి పుట్టిన వాళ్ళు దైత్యులు అంటే రాక్షసులు, అదితికి పుట్టిన వాళ్ళు దేవతలు. ఈ దేవతలకేమో ఊర్లో మంచి పేరు ఉంది, రాక్షసులకేమో ఊర్లో చెడ్డ పేరు ఉంది. కొన్నాళ్ళు గడిచాక రాక్షసులకి ఒక సందేహం వచ్చింది. ఇదే తండ్రికి పుట్టాం కదా మనం, మనకి చెడ్డ పేరు ఎందుకుంది, వాళ్ళకి మంచి పేరు ఎందుకుంది, ఏమిటి మనలో లోపం అని తిన్నగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఇదే ప్రశ్న అడిగారు. నీకు పుట్టిన వాళ్ళమే కదా మేము, మాకెందుకు చెడ్డ పేరు ఉంది, వాళ్ళకి ఎందుకు మంచి పేరు ఉంది? ఎందుకంటే కశ్యప ప్రజాపతి వీళ్ళకి మామూలుగా చెబితే అర్థం కాదని ఏమన్నాడంటే, రేపు వివరంగా చెప్తాను, మీరందరూ రేపు ఇక్కడికి భోజనానికి రండి అని అందరినీ ఓ దగ్గరికి పిలిచాడు. దేవతలందరినీ 2 వరుసల్లో ఒకరికొకరు ఎదురుగుండా కూర్చోబెట్టి భోజనాలు పెట్టాడు. రాక్షసులందరినీ 2 వరుసల్లో ఒకరికొకరు ఎదురుగుండా కూర్చోబెట్టి భోజనాలు పెట్టాడు. అయితే భోజనానికి వెళ్ళే ముందు ఏం చేసాడంటే, ఇంతంత పొడుగు వెదురుబద్దలు ఇంత పొడుగు తెచ్చి ప్రతి వాడికి కుడి చెయ్యికి ఆ వెదురుబద్ద కట్టేశాడు. ఈ చెయ్యికి వెదురుబద్ద కడితే ఏంటవుతుంది, చెయ్యి వంగదు కదా. అందరికీ కుడి చెయ్యి కట్టేసి, దేవతలకి కట్టేశాడు, రాక్షసులకి కట్టేశాడు, అందరికీ కట్టేసి ఇప్పుడు భోజనాలు చేయండి అన్నాడు. కుడి చేయి కట్టేసిన తర్వాత భోజనం ఎలా చేస్తాం? ఎడం చేత్తో చేయకూడదు కదా. అందుకని రాక్షసులు ఆ విస్తరలోకి ముఖం పెట్టి తిందామని దారిలోకి పడిపోయిన వాళ్ళు, పక్కకు పడుకుని తిందాం అనుకున్న వాళ్ళు కుస్తీ పడుతున్నారు. వాళ్ళకి భోజనం లోపలికి ఎలా తినాలో తెలియడం లేదు. ఈ లోపల అందులో ఒకడికి డౌట్ వచ్చింది. మనకు కూడా క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ తెలియకపోతే డౌట్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? పక్కవాడు ఏం చేస్తున్నాడో చూస్తారా లేదా? చూడకుండా నాకు డౌట్ వచ్చింది, నేను రాయలేను అని క్వశ్చన్ పేపర్ ఇచ్చి వెళ్ళిపోం కదా, ఏదో ఒకటి రాయాలి, పక్కకు చూస్తాం. అలాగే రాక్షసులు కూడా తిండి ఎలా తినాలో తెలియడం లేదని దేవతలు ఏం చేస్తున్నారో చూద్దామని చూసేసరికి ఆ దేవతలు దాదాపు అందరూ భోజనాలు పూర్తయిపోయి వాడి చేతులు కడుక్కుంటున్నారు. అమ్మ వీళ్ళు ఎలా భోజనాలు చేశారు, వాళ్ళ చేతులకు వెదురుబద్దలు ఉండాలి కదా అని చూస్తే చేతులకు వెదురుబద్దలు ఇంకా అలాగే ఉన్నాయి. భోజనాలు చేశారు, ఏం మాయ చేశారు, ఏం గారడీ చేశారు వీళ్ళు, వాళ్ళకి డౌట్ వచ్చింది. ఆ దేవతల్లో ఇంకా 2-3 భోజనాలు చేస్తున్నారు, ఆఖరణ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో చూశారు. వాళ్ళు ఏం చేస్తున్నారో దేవతలు, వాడి విస్తరలో అన్నం కలుపుకొని ఎదుటివాడి నోట్లో పెడుతున్నాడు, అవతల వాడి విస్తరలో అన్నం కలుపుకొని వీడి నోట్లో పెడుతున్నాడు. చెయ్యి నా నోట్లో పెట్టుకోవడానికి బెండ్ అవదు, కానీ ఎదుటివాడి నోట్లో పెట్టుకోవచ్చు కదా. కాబట్టి దేవతలు ఎదుటివాడికి అన్నం పెట్టేశారు, ప్రతివాడు ఎదుటివాడికి అన్నం పెట్టారు, అందరికీ కడుపు నిండింది, హాయిగా చేతులు కడుక్కుని పోయారు. రాక్షసులు ఎవడికి వాడే తినాలనుకున్నాడు, ఎవడి కడుపు నిండలేదు, అభాస్పాలు అయ్యారు. అప్పుడు కశ్యపుడు పిలిచి చెప్పాడు, ఎదుటివాడి గురించి ఆలోచించారు కాబట్టి వాళ్ళు దేవతలు అయ్యారు, మీ గురించి మాత్రమే మీరు ఆలోచించుకుంటున్నారు కాబట్టి మీరు రాక్షసులు అయ్యారు. అందుకని ఇప్పుడు మీరు పిల్లలందరూ
దేవతలు అవ్వాలా రాక్షసులు అవ్వాలా మీరు తేల్చుకోండి. ఎదుటి వాళ్ళతో నాకు సంబంధం లేదు, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించను, సమాజం గురించి పట్టించుకోను అంటే రాక్షసుల్లాగా, స్వార్థపరుల్లాగా, సమాజానికి చీడపురుగుల్లాగా దిగజారిపోతారు. ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించి నలుగురి కోసం కూడా మనం బతకాలి అనుకున్నటువంటి వాళ్ళు దేవతల మాదిరిగా ఉంటారు. అటువంటి సమాజంలో అందరూ అందరికీ సాయం చేసుకుంటూ ఉంటారు, ఆనందంగా ఉంటుంది ఆ సమాజం. అందుకని మన ప్రజా విజ్ఞాన వేదిక కానీ ఇటువంటి సంఘాలు కానీ ఎందుకు నడుస్తాయంటే ఇటువంటి చైతన్యం, నలుగురు గురించి ఆలోచించి నలుగురికి తోడ్పడాలనే దాని తాపత్రయం కోసం ఇటువంటి సంఘాలు పెట్టుకుంటారు. ఇందులో ప్రజా విజ్ఞాన వేదిక ప్రత్యేకమైన బాధ్యతగా ఏమనుకుంది అంటే విజ్ఞానం యొక్క అవసరాన్ని ప్రజలకి చెప్పాలి. ఇప్పుడు చాలా ప్రచారంలో ఉన్నటువంటిది ఏంటంటే విజ్ఞానం అనేటువంటిది అక్కర్లేదు అనే ఒక అభిప్రాయం చాలామందికి ఉంది. మార్కులు ఉంటే చాలు, ర్యాంకులు ఉంటే చాలు, విజ్ఞానం అనేది అక్కర్లేదు. సబ్జెక్ట్ తెలిసినా తెలియపోయినా ర్యాంకులు వస్తే చాలు. స్కూళ్ళు కూడా అదే అడ్వర్టైజ్మెంట్ ఇస్తాయి కదా, ర్యాంక్ నెంబర్ 1 చైతన్య, నారాయణ వీళ్ళందరూ ఇస్తారు. ఈసారి ఎంసెట్ ర్యాంకింగ్లో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 మాకే 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 మా దానిలో చేరిపోండి అంటూ ఉంటారు. ర్యాంకులు సరే, చదువు ఏమైనా వచ్చిందా? ర్యాంకులు రావడం వేరు, విజ్ఞానం రావడం వేరు. రెండింటికి తేడా ఉంది. సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళందరికీ పూర్తి విజ్ఞానం ఉంటుంది, వాళ్ళకి ఉండాలి అనేది మనకు అర్థం అవుతుంది. సబ్జెక్ట్ తెలియని వాడికి మార్కులు రావచ్చు ఒక్కోసారి, కానీ వాళ్ళకి విజ్ఞానం ఉందని గ్యారంటీ లేదు. మీ స్కూళ్ళల్లో లెక్కల టీచర్లు ఉంటే వాళ్ళు ఒక మహా గొప్ప గణిత శాస్త్రవేత్త గురించి మీకు చెప్తారు. మీకు చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ శ్రీనివాస రామానుజన్ అనే పేరు విన్నారా? ఏమిటి అది స్పెషాలిటీ? ఇది మెల్లిమెల్లిగా గొడుగుతున్నారు, గట్టిగా చెప్పాలి. అబ్బాయిలు అసలు పట్టించుకోవట్లేదు, వాడెవడో మాకేమిటి సంబంధం అన్నట్టుగా చూస్తున్నారు. కానీ వాళ్ళు గొప్ప ఆనందంగా ఉన్నారు. వాడికి అమ్మాయిలే కొద్దిగా ఎక్కువ అటెన్షన్తో ఉన్నారు. సర్లేండి. శ్రీనివాస రామానుజన్ అనేవాడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పరీక్ష రాయడానికి, ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి వెళ్ళాడు. అక్కడ మ్యాథమెటిక్స్ పై చదువులు చదవడానికి వాళ్ళు ఎంట్రన్స్ పేపర్లో ఒక క్వశ్చన్ ఇస్తారు, అన్సాల్వ్డ్ క్వశ్చన్. అంటే ఇంతవరకు ప్రపంచంలో ఎవరు ఆన్సర్ చెప్పలేనటువంటి ఒక ప్రశ్న వాళ్ళు ఇస్తారు. ఆ ప్రశ్న రాయాలని రూల్ ఏం లేదు, దానికి మార్కులు కూడా ఏమి ఉండవు. రెగ్యులర్గా మార్కులు వేసే ప్రశ్నలు 10 ఉంటాయి, ఇది 11వ ప్రశ్న కింద ఇస్తారు. శ్రీనివాస రామానుజన్ ప్రశ్నపత్రం తీసుకుని చూశాడు. మిగతా ప్రశ్నలన్నిటికీ సమాధానం ఆయనకు తెలుసును, ఆ లెక్కలన్నీ చేయగలడు. ఆఖరణ ఏదో ఉంది, ఏమిట్రా ఇది? అది చూస్తే దానికి సమాధానం ఆయనకి ఇదేదో సాల్వ్ చేయాలి, ఈ పజిల్ చాలా సవాల్లాగా ఉందనుకున్నాడు. అనుకుని ఆ క్వశ్చన్ తీసుకున్నాడు. ఎవరు సాల్వ్ చేయనటువంటి ఆ ప్రశ్నని అతను సాల్వ్ చేసేసరికి పరీక్ష టైం అయిపోయింది. మార్కులు లేని ప్రశ్నకి సమాధానం రాశాడు. మొత్తానికి కనిపెట్టాడు, ఎవరు కనుక్కోలేని సమాధానం ఆయన కనుక్కున్నాడు. మార్కులు వచ్చే ప్రశ్నలు ఒకటి రాయలేదు. ఆయన పరీక్ష పోయింది, 0 వచ్చింది. ఆయనకు అర్థమైంది, అయ్యో టైం అయిపోయింది, ఈ ప్రశ్నతో నా టైం అంతా అయిపోయింది, ఇంత దూరం వచ్చాను, పరీక్షలో ఫెయిల్ అయ్యాను అనుకుని ఇంటికి వెళ్ళి అదే చెప్పాడు, నా పరీక్ష పోయింది, నేనేమో ఆ ప్రశ్న రాశాను, దానికి మార్కులు లేవు, మార్కులు ఉన్న ప్రశ్నలు నేను వదిలేశాను అని అన్నాడు. ఆ తర్వాత పేపర్లు దిద్దినటువంటి టీచర్లు వాటినన్నింటినీ చూసి ఇతనొక్కడే అన్సాల్వ్డ్ క్వశ్చన్ని సాల్వ్ చేసినటువంటి వాడు, ఇంత మేధావి ఎక్కడున్నాడు రా బాబు వీడు అని వెతికితే ఎక్కడో మెడ్రాస్లో ఉన్నాడు, ఇండియాలో. వాళ్ళు మనుషుల్ని పంపించి, బాబు నువ్వు అర్జెంటుగా రా అని తీసుకెళ్ళి, నువ్వు ఈ ప్రశ్న ఎలా సాల్వ్ చేసావని అక్కడ ఉన్న ప్రొఫెసర్లందరూ అతనితో కూర్చొని డిస్కస్ చేసి
నువ్వు మా యూనివర్సిటీలో చదువుతావా బాబు అని అడిగి ఆయన చేర్చుకున్నాను. ఆయనకి ర్యాంక్ ఎంత వచ్చింది పరీక్షలో? 0. ఎందుకంటే మార్కులు లేవు కదా, 0 వచ్చింది. ర్యాంకు 0, కానీ గుర్తింపు టాప్ లెవెల్లో గుర్తింపు వచ్చింది. ఎందువల్ల వచ్చిందంటే ఆయనకి విజ్ఞానం ఉంది, సబ్జెక్ట్ ఉంది. మీరు సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టి చదువుతారా, మార్కుల కోసం చదువుతారా? మీరే తెలుసుకోండి. మార్కుల కోసం చదివితే మార్కులే బుర్రలో గుర్తుంటాయి, సబ్జెక్ట్ గుర్తుండదు. సబ్జెక్ట్ చదివితే సబ్జెక్ట్ జీవితాంతం మనకు గుర్తుంటుంది. అందుకని మీరు ఆ రకంగా సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మీరు చదవాలి. ర్యాంకులు అనేవి అవే వస్తాయి. ర్యాంకులు వచ్చినా రాకపోయినా వాటిని ఖాతరు చేయకండి. స్కూళ్ళ యజమానులు ఏమంటారంటే ర్యాంకులు మనకి రావాలి, ర్యాంకులు రావాలి, ర్యాంకులు కొట్టాలి. అదేదో చెట్టు మీద మామిడికాయలాగా ఆ ర్యాంకులు మనం ఎలాగైనా కొట్టాలి అని పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఆ ఎంకరేజ్మెంట్ నేను పూర్తి వ్యతిరేకం. మీరు బాగా చదువుకోండి అని చెప్పడం అనేటువంటిది విషయం తెలుసుకోండి, మీరు మంచి విజ్ఞానవంతులు కండి, తెలివైన వాళ్ళుగా మీరు ఎదగండి అని చెప్పడం అనేటువంటిది చేయాలి. ఇది విజ్ఞానంలో మొదటి పాయింట్. రెండోది నేను చెప్పదలుచుకుందంటే మనకి చిన్నప్పటి నుంచి విజ్ఞానం మీద ఆసక్తి ఉంటుంది. ఒక 3-4 ఏళ్ల వయసు వచ్చేసరికి మాట్లాడడం తెలిసినటువంటి పిల్లలు, చిన్నపిల్లలు, వాళ్ళు ఎన్ని ప్రశ్నలు అడుగుతారు మనని. అది ఎందుకు అలాగుంది, ఇది ఎందుకు ఇలా ఉంది, ఆవు ఎందుకు పాలు ఇస్తుంది, ఎద్దు ఎందుకు పాలు ఇవ్వదు, అడుగుతారా అడగరా? దీన్ని ఆవుని ఎందుకు అంటారు, దాన్ని ఎద్దుని ఎందుకు అంటారు, వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఏం చెప్తారు సమాధానాలు? పెద్దవాళ్ళు ఇలాంటి అడక్కు, నోరు మూసుకో అంటారు. చిన్నప్పుడు మనందరికీ మన పెద్దవాళ్ళు చెప్పింది అదే, నోరు మూసుకోవాలి. లేదా ఏదో కథలు చెప్తారు. చిన్నప్పుడు ఆకాశంలో మెరుపులు మెరిస్తే మేఘాలు అన్ని కళ్ళు కమ్ముకొని మెరుపులు మెరిసాయి. మెరుపులు మెరిస్తే మా తాతగారిని అడిగాను, తాత ఏమిటి అక్కడ మెరుపులు మెరుస్తున్నా, అది ఏమిటదన్నా అంటే మా తాతగారు ఏం చెప్పాడంటే, ఆకాశంలో వజ్రాయుధానికి ఇంద్రుడు సానపడుతున్నాడు, సానపడితే తడతడ మెరుస్తుంది కదా, ఆ మెరుపులు అవి అన్నాడు. ఇంద్రుడు వజ్రాయుధం సానపడితే అంత మెరుపులు వచ్చాయంటే ఆ ఇంద్రుడు ఎంత ఉండాలి, ఆ వజ్రాయుధం ఎంత ఉండాలి, దాన్ని ఎక్కడ సానపడతాడు, ఆకాశంలో ఎక్కడ సానపడతాడు? నాకు ఇలాంటి డౌట్లు వచ్చాయి. వస్తే మా తాతగారు అన్నారు, రే నువ్వు అలాంటివన్నీ అడగకూడదు, నువ్వు ఎక్కువ ప్రశ్నలు అడిగితే కళ్ళు పోతాయి అన్నాడు. మన వాళ్ళు అది కూడా చెప్తుంటారు, కళ్ళు పోతాయి అంటూ ఉంటారు. కళ్ళు పోతాయంటే మనకేం కనపడదు కదా, నోరు మూసుకుంటాం. కానీ ఆకాశంలో మెరుపులు ఎందుకు మెరుస్తాయి మీరు చెప్పండి? విద్యుత్తులో రుణ విద్యుత్తు, ధన విద్యుత్తు రెండు ఘర్షణ పడితే మెరుపులు మెరుస్తాయి. ఆ విద్యుత్తు మనం ఎలా వాడుకోవాలి, ఆ విద్యుత్తును మనం ఎలా వాడుకోవాలి అని ఆలోచించి దానికి బ్యాటరీ ద్వారా డైరెక్ట్ కరెంట్ అనేటువంటిది కనుక్కున్నాడు వోల్టా. అందుకనే వోల్టా పేరు మీద బ్యాటరీ. డైరెక్ట్ కరెంట్ తర్వాత ఆల్టర్నేటివ్ కరెంట్, ఇప్పుడు మనం వాడే కరెంటు పద్ధతి ఇవన్నీ వచ్చాయి. ఏంటది వాళ్ళే వదిలేండి, వాళ్ళ చేయెత్తితే ఇవ్వచ్చులేండి, వదిలేండి వాళ్ళు. అందుకని ఇది ఇంద్రుడు వజ్రాయుధానికి సానపట్టడం అనేటువంటిది నమ్మితే కరెంటు కనుక్కోవడం వచ్చి ఉండేదా. మా చిన్నప్పుడు ఒక రోగం ఉండేది, మశూచి అనే రోగం. ఇప్పుడు లేదు. మశూచి అనేది ప్రతి ఏడాది వచ్చేది. ఒంటి నిండా ముఖం నిండా పొక్కులు వచ్చేసి అందవికారంగా మనుషులు అయిపోయేవారు. శాశ్వతంగా మనిషి వికారం అయిపోతారు. చాలామంది చచ్చిపోయేవాళ్ళు. ఆ మశూచి పుళ్ళు కళ్ళల్లోకి వస్తే కళ్ళు గుడ్డివాళ్ళు అయిపోయేవాళ్ళు. చాలా డేంజరస్ జబ్బు అది. మశూచి వచ్చింది అంటే పెద్దమ్మవారు పోసింది అనేవాళ్ళు. ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామందికి ఆ అనుభవం లేదు.
నాకు 70 ఏళ్ళు కాబట్టి మా చిన్నప్పుడు అంటే నేటికి ఒక 60 ఏళ్ల క్రితం. ఇక్కడ 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరైనా ఒకరికో ఇద్దరికో గుర్తుంటుంది, మిగతా వాళ్ళకి గుర్తుండదు అంతే. ఆ మశూచి రోగం ఎందువల్ల వచ్చింది అంటే అమ్మవారికి కోపం వచ్చింది కాబట్టి రోగం వచ్చింది. మరి కోపం వచ్చినప్పుడు రోగం వస్తే రోగం తగ్గాలంటే ఏం చేయాలి? అమ్మవారిని సంతృప్తిపరచాలి. అమ్మవారిని సంతృప్తిపరచాలంటే ఏం చేయాలి? అమ్మవారికి కోళ్ళు కోసి పెట్టాలి, గొర్రెలు కోసి పెట్టాలి, లేదా ఎలుబోతులు కోసి పెట్టాలి, ఆవిడ జాతరలు చేయాలి, ఆవిడ కోపం తగ్గడానికి బోల్డ్ బిందెలు నీళ్లు పోయాలి, ఇలాంటివన్నీ చేసేవాడు. కానీ ప్రతి ఏడాది అమ్మవారికి కోపం వస్తూనే ఉండేది. మరి 60 ఏళ్ళుగా కోపం ఎందుకు తగ్గిపోయింది? ఇప్పుడు అమ్మవారికి కోపం ఎందుకు రావట్లేదు అంటే మశూచికి కారణం అమ్మవారికి కోపం కాదు, ఏమిటి దీనికి కారణం అని శాస్త్ర పరిశోధన చేసిన వాళ్ళు కనుక్కున్నారు. ఆ మశూచి తాలూకా పొక్కుల్లో ఉండే రసి తీసి ఇందులో ఉన్న క్రిములు ఏమిటి అనేవి కనుక్కొని ఆ క్రిముల్ని రాకుండా చేయడానికి ఎటువంటి పని చేయాలి అని డిసైడ్ చేసి ఆ క్రిముల్ని రాకుండా ఉండడానికి మార్గం శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచడం. రోగ నిరోధక శక్తి పెరగాలంటే ఆ రసినే కొద్ది డోసుల్లో ఇస్తే శరీరం ఇమ్యూనిటీని పెంచుకుంటుంది, రోగ నిరోధక శక్తిని పెంచుకుంటుంది అని చెప్పి మశూచి టీకాలు కనిపెట్టారు. మశూచి టీకాలు కనిపెట్టి అందరికీ మశూచి టీకాలు వేసేవాళ్ళు. మా అందరికీ ఈ చేతుల మీద ఈ జబ్బల మీద టీకాలు వేసేవారు. పాత వాళ్ళకి ఆ గుర్తులు ఉంటాయి. ఇక్కడ చెంప దగ్గర లేదా జబ్బల మీద పాతకాలం వాళ్ళకి ఆ గుర్తులు ఉంటాయి. దాని తర్వాత ఒక 10 సంవత్సరాలు అలా టీకాలు వేసిన తర్వాత ఇంకా మశూచి రావడం మానేసింది. అంటే ప్రశ్నించడం వల్ల దానికి సమాధానం వెతకడం అనేటువంటిది మొదలైంది. సమాధానం వెతికారు కాబట్టి సమాధానం దొరికింది, మశూచి రోగం పోయింది. ప్రశ్నించకుండా పెద్దవాళ్ళు చెప్పిందంతా నమ్మి అదే కరెక్ట్ అని ఊరుకున్నాం అనుకోండి, సమాజం ముందుకెళ్ళదు. ఎందుకు ఇలా జరిగింది? ఎవరు దీనికి కారణం? పరిష్కారం ఏమిటి? అందుకనే ఎందుకు, ఏమిటి, ఎలా ఇలాంటి ప్రశ్నలు వేసుకోవాలి ప్రతిసారి అని చెప్తారు. ఎందుకు ఇలా? ప్రశ్నలోంచి సమాధానం వస్తుంది. న్యూటన్ మహాశయుడు, న్యూటన్ గురించి మీకు తెలుసు. ఈ న్యూటన్ చలన సూత్రాలు మీరందరూ క్లాసుల్లో చెప్తారు. న్యూటన్ను ఓ రోజు చెట్టు కింద పడుకున్నాడు. పడుకుంటే ఆయన నెత్తి మీద పైనుంచి యాపిల్ పండు పడింది. మామూలుగా యాపిల్ పండు పడితే ఏం చేస్తాం? నేను ఆలోచించాను, నేనైతే ఏం చేసి ఉండేవాడిని. ఆ యాపిల్ పండు తినేయడమే కాకుండా చెట్టు మీద ఇంకెన్ని యాపిల్ పండ్లు ఉన్నాయో చూసి అవి ఎలా కోసుకుని తినాలో ఆలోచించి ఉండేవాడిని. కానీ న్యూటన్ ఎలా ఆలోచించాడంటే ఈ యాపిల్ పండు చెట్టు నుంచి తెగిన తర్వాత కిందకి ఎందుకు పడింది? ఎవరు లాగారు దాన్ని? ఏ శక్తి వల్ల చెట్టు నుంచి కిందకి పడింది? పైకి ఎందుకు పోలేదు? ఆలోచించి భూమికి ఆకర్షణ శక్తి ఉంది, గురుత్వాకర్షణ శక్తి ఉన్నది, గ్రావిటేషనల్ ఫోర్స్ ఆ ఉన్నదని కనుక్కున్నాక ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల భూమి అన్ని వస్తువుల్ని తన వైపు లాక్కోగలదు. ఇది భూమికే కాదు, బరువు ఉన్నటువంటి ప్రతి వస్తువుకి విశ్వంలో ఉంటుంది. భూమిని సూర్యుడు ఆకర్షిస్తాడు. సూర్య కుటుంబం చుట్టూ ఉన్నటువంటి గ్రహాలన్నింటినీ గురుత్వాకర్షణ శక్తి వల్ల ఏం పర్లేదు, మీరు కోతికి వెళ్తుంది, పడితే మీ మీద పడుతుంది, కొంపలే మునిగిపోవు, మిమ్మల్ని అందరూ కాపాడుతారు, కంగారు వెళ్ళలేదు. మనతో పాటు అవి కూడా బతకాలి కదా. అందుకని గురుత్వాకర్షణ శక్తి అనేది ఎందుకు కనుక్కోగలిగాడు? న్యూటన్ చలన సూత్రాలు ఎలా కనుక్కున్నాడు? దానివల్ల యంత్రాలు అవి నడవడం, ఇటువంటి అనేకమైన పరిశోధనలు ఎలా సాధ్యమయ్యాయంటే న్యూటన్ ప్రశ్నించాడు కాబట్టి. ప్రశ్నించడం, ఆలోచించడం, ప్రతిదాన్ని గుడ్డిగా అంగీకరించకుండా ప్రతిదాన్ని ప్రశ్నించినప్పుడు మాత్రమే మనకి సమాధానాలు అనేటువంటివి దొరుకుతాయి. ప్రశ్నించకుండా పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి మనం బుర్ర ఊపేద్దాం అంటే సమాజం ఒక్క అడుగు ముందుకు వెళ్ళి ఉండేది కాదు.
మా తాతగారు వాళ్ళ కాలంలో బ్రిటిష్ వాడు మన భారతదేశానికి వచ్చింది మనందరినీ ఉద్ధరించడానికి. మనందరికీ జ్ఞానం లేదు, చదువు లేదు, సంధ్య లేదు, వెనకబడిపోయాం. కాబట్టి భారతదేశంలో ఉన్న వాళ్ళని ఉద్ధరించడానికి బ్రిటిష్ వాడు వచ్చాడు అని మా తాతగారికి వాళ్ళ పెద్దలు చెప్పారు. మా తాతగారు వాళ్ళు దాన్ని ఎక్కువ మంది, ఆ తరం వాళ్ళు ఎక్కువ మంది దాన్ని అంగీకరించారు. కానీ మా నాన్నగారు వాళ్ళ తరం దగ్గరికి వచ్చేసరికి వాడేమిటి మనకి నేర్పేది, అంత దూరం నుంచి వాడొచ్చి మనకి ఎందుకు నేర్పాలి, మనమే ఎందుకు బాగుపడలేము, మనమే ఎందుకు పరిపాలించుకోలేము అన్న ఆలోచన వచ్చింది. కాబట్టి అటువంటి ఆలోచనలన్నింటినీ ఒక దగ్గర పోగేసుకుని పెద్ద స్వాతంత్రోద్యమం నడిచింది. కాబట్టి 200 సంవత్సరాల పాటు మన దేశాన్ని కొల్లగొట్టిపోయినటువంటి బ్రిటిష్ వాడిని తరివేసి 1947లో మనం స్వతంత్రం తెచ్చుకున్నాం. ఈ పెద్దవాళ్ళు చెప్పింది వినడమే, అదే తలచుకుని ఉండడమే అనేదే అలవాటైతే సమాజం స్వతంత్రం వచ్చి ఉండేదా భారతదేశానికి? ప్రశ్నిస్తే ఎక్కడ మనకి చెడ్డవాళ్ళు అనుకుంటారో ఇదో డౌట్ వస్తుంది. పిల్లల్లో క్వశ్చన్లు ఎక్కువ మంది ఎందుకు అడగరంటే, ప్రశ్న అడిగితే నాకు తెలియదని అనుకుంటారేమో, అంతేనా? ఈ ప్రశ్న అడిగితే మిగతా పిల్లలు నవ్వుతారేమో, ఇది రెండో డౌట్. మనకి తెలుసుకోవాలి అన్నప్పుడు తెలియని దాన్ని అడిగి తెలుసుకుంటే మనం ఎదుగుతాం, మనం పెరుగుతాం. ప్రశ్న అడగని వాడు వెనక్కిపోతాడు, ప్రశ్న అడిగిన వాడు ముందుకెళ్తాడు. మీరెవ్వరూ ప్రశ్నలు అడగటం లేదు అంటే దాని అర్థం ఏమనుకోవాలి? మేము ముందుకు రావండి, మీరు ఎంత దూరం నుంచి విశాఖపట్నం నుంచి రావచ్చు, కానీ మేము మాత్రం హరిపురం నుంచి ఆ గుమ్మం దాటి ఒక్కడుగు ముందుకు వేయం, మీరు ఏం చేస్తే చేసుకోండి అన్నట్టుగా మీరున్నారు, అంతేనా? లేకపోతే ప్రశ్నలు అడగాలి అనేటువంటి దాని ప్రాధాన్యతని మీరు గమనిస్తారా? ఇప్పుడే నన్ను అర్జెంటుగా అడగక్కర్లేదు, కానీ క్లాసుల్లో మీకు తెలియని సబ్జెక్టుని అడిగి తెలుసుకోవడం, ప్రశ్నించడం, పాఠాలనే కాదు జీవితంలో సమాజంలో మనం చుట్టూ చూసే వాటి అన్నింటినీ కూడా మనం ప్రశ్నించాలి. ఇది న్యాయమా అన్యాయమా, ఇది రైటా తప్పా, ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలాగే ఎందుకు జరగాలి, మనం అడిగి తెలుసుకోవాలి. కొంతమంది ఏమంటారంటే బాగా మార్కులు వచ్చిన వాడికి ఎందుకు మార్కులు వచ్చాయంటే వాడు చాలా తెలివైన వాడు కాబట్టి మార్కులు వచ్చాయి. ఇంకొకడికి 0 మార్కులు వచ్చాయి ఎందుకంటే వాడు తెలివి తక్కువ వాడు కాబట్టి 0 మార్కులు వచ్చాయి. అంటే పుట్టుకతోటే ఒకడు తెలివైన వాడు ఒకడు తెలివి తక్కువ వాడు ఉంటారా? అందుకని బాబు అదేంటిది నేను నా మైకు లాగుతాను. అందుకని మనకి తెలియాల్సిందంటే పుట్టుకతో ఎవడు తెలివైన వాడు ఒకడు, తెలివి తక్కువ వాడు ఒకడు ఉండరు. అందరికీ ఒకే మోతాదులో తెలివితేటలు ఉంటాయి. ఆ మెదడుకి తగినంత శిక్షణ ఇచ్చి దానికి మనం పని పెడితే ప్రతి వాళ్ళకి అదే స్థాయి విజ్ఞానం వస్తుంది. మనం ఆ రకమైన శిక్షణ ఇవ్వలేదనుకోండి, కొంతమంది నేర్చుకుంటారు, కొంతమంది నేర్చుకోరు. అందుకని నేను నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు నేను తెలివి తక్కువ వాడిని అని అనుకోకూడదు, నేను తెలుసుకోవాలి. ఇంకొక విషయం ఏంటి, ప్రతి వాడికి తెలియని అంశాలు చాలా ఉంటాయి. నాకు అన్నీ తెలుసును అని ఎవడైనా అనుకున్నాడంటే వాడిని పిలిచి నీ అంత మూర్ఖుడు ఇంకొకడు లేడు అని కళ్ళు మూసుకొని చెప్పొచ్చు. ఎందుకంటే అనంతమైనటువంటి ప్రకృతిలో మనకు తెలిసిన విషయాలు చాలా తక్కువ, తెలియని విషయాలే ఎక్కువ. తెలియని విషయాలు తెలుసుకునే క్రమంలోనే మానవ సమాజం ముందుకెళ్ళింది. మొట్టమొదట మానవులు ఎలా ఉండేవాళ్ళు? ఇలా ఈ కోతులకు దగ్గరగా ఉండేవాళ్ళు. తోకలు లేవు కానీ చెట్లు ఎక్కడం దిగడం, ఆ చెట్టు మీద ఉన్న కాయలు, చెట్టు కింద దొరికే కాయలు దుంపలు తినడం తప్ప వాళ్ళకి ఇంకోటి తెలిసేది కాదు. మాట రాదు, భాష తెలియదు, రాయడం తెలియదు, ఒకరితో ఒకరు మాట్లాడుకునే పరిస్థితే లేదు. మనిషికి 2 కుక్కల మీద పడితే
చంపేస్తాయేమో అని భయం ఉండేది. ఎందుకని? చేతిలో నీకు కర్ర లేకపోతే కుక్క కూడా నిన్ను వెంట తరుగుతుంది. మనిషికి అటువంటి పనిముట్లది వాడడం తెలియదు. అలా చెట్లు ఎక్కుతూ దిగుతూ ఏదైనా ప్రమాదం వచ్చిందంటే చెట్టు ఎక్కి కూర్చునేవాడు, ప్రమాదం లేదనుకుంటే కిందకి దిగేవాడు. అటువంటి స్థాయిలో మన పూర్వీకులు ఉన్నారు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం. కానీ చెట్లు ఎక్కి దిగి లక్షల సంవత్సరాలు చెట్లు ఎక్కడం దిగడం పనిలో ఈ కాళ్ళు లావుగా బలపడ్డాయి, చేతులు ఫ్రీగా తిరిగేటటువంటి చేతులుగా మారాయి. అందుకనే మీరు చూడండి, చేతి వేళ్ళు ఎలా ఉంటాయి? చాలా విడిగా దూరంగా ఉంటాయి. కాలి వేళ్ళు ఎలా ఉంటాయి? కాలి వేళ్ళు చాలా దగ్గరగా ఉంటాయి. కాలుతో మీరు కాలివేళ్లతో దేన్ని పట్టుకోవడం కష్టం, కానీ చేతి వేళ్లతో పట్టుకోవచ్చు. ఈ చెయ్యి, ఈ పట్టుకునే వేలు మిగతా వేళ్ళకి పూర్తిగా 90 డిగ్రీలు దూరంగా వచ్చేసింది. ఎలా వచ్చింది? మీరైనా సాగదీశారు? ఎలా వచ్చింది? పుట్టుకతోటే వచ్చింది. ఎలా వచ్చింది? మన పూర్వీకులు లక్షల సంవత్సరాల క్రితం ఇలాంటి పని అంతా పదే చేసి చెట్లు ఎక్కడం దిగడం చేస్తున్నప్పుడు రకరకాల కొమ్మల్ని పట్టుకోవాలి కదా. ఈ కొమ్మల్ని పట్టుకునే క్రమంలో చేతులు తాలూకా వేళ్ళు పొడిగయ్యాయి. బరువును నిలబెట్టాలి కాబట్టి కాలి వేళ్ళు పొట్టివై కాళ్ళు బలంగా అయ్యాయి. కనీసం ఒక 10-12 లక్షల సంవత్సరాలు చెట్లు ఎక్కడం దిగడం అనేటువంటి పని కంటిన్యూస్గా అనేక తరాలు ఆ నరవానరాలు చేసిన తర్వాత మనిషి ఆకారం వచ్చింది. 4 కాళ్ళ మీద ఉండే మనిషి 2 కాళ్ళ మీదకి వచ్చిన పరిస్థితి వచ్చింది. అందుకనే మనిషిని 2 కాళ్ళ జంతువు అని అంటారు. మనిషి 2 కాళ్ళ మీద నిలబడడానికి అంత పని జరిగింది. 2 కాళ్ళు నిలబడ్డాక చేతులు ఫ్రీ అయ్యాయి. ఫ్రీ అయిన చేతితో రాళ్ళు పట్టుకోవడం, కర్రలు పట్టుకోవడం ఇటువంటివి చేయగలిగాడు. ఇంకే జంతువు అయినా రాళ్ళు, కర్రలు లేకపోతే ఇంకేదైనా పనిముట్లు పట్టుకోగలరు. చూడండి, మీరు ఆ కోతికి పిలిచి మంచి కంప్యూటర్ ఇచ్చి దీని మీద నేర్చుకోవే, ఎందుకు అటు ఇటు గెంతుతావు అని కంప్యూటర్ ఇచ్చి చూడండి, ఈ కంప్యూటర్ ఆపరేట్ చేయగలదా? కంప్యూటర్ వదిలేయండి, పోనీ ఒక కర్ర, ఒక గరిటో ఇచ్చి దీన్ని ఉపయోగించు అని చెప్పండి. ఇంకా ఏ జంతువు పనిముట్టు, అది రాయి అవని, కర్ర అవని, లేకపోతే స్క్రూ డ్రైవర్ అవని, సుత్తవని, వంట గరిటవని, ఏదైనా సరే పనిముట్టుని ఉపయోగించే ఏకైక జంతువు ఎవరు? మనిషి మాత్రమే పనిముట్లు ఉపయోగిస్తారు. మీరు కావాలంటే చూడండి, ఫలానా జంతువులు పనిముట్లు ఉపయోగించి బతుకుతున్నాయని మీరు ఎవరైనా చూపించండి. వాటి అవయవాలే వాటికి పనిముట్లుగా ఉంటాయి. ఏనుగుకి తొండమే పనిముట్టు, కొంగకి దాని ముక్కే పనిముట్టు. మనిషికి మాత్రం చేతులను ఉపయోగించి పనిముట్లు వాడతాడు. ఇప్పుడు కొత్త పనిముట్లు తయారు చేసి మనం వాయిస్ చెప్తే మన వాయిస్ని బట్టి ఆ పనిముట్టు మనం చెప్పింది వింటుంది. అంత స్థాయికి వచ్చాం. ఎక్కడ బయలుదేరాం? రాళ్ళు, కర్రలు పట్టుకుని మనల్ని మనం రక్షించుకోవడం కోసం, మన మీదకి ఏ కుక్క, తోడేలో వచ్చి పడి మన ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం రాళ్ళు, కర్రలు పట్టుకుని తిరిగిన దశలోంచి ఇప్పుడు నోటి మాటతో ఒక స్విచ్ నొక్కడంతో మొత్తం మన పనులన్నీ చేసేటటువంటి అనేకమైన మెషిన్ని కనుక్కునే స్థాయికి మానవుడు వచ్చాడు. మిగతా జంతువులు ఎలాగున్నాయి చూడండి. కొన్ని వేల సంవత్సరాల క్రితం కుక్కలు ఎలాగున్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితం సముద్రాల్లో చేపలు ఎలాగున్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. ఏ జంతువు అయినా చూడండి, కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం ఎలాగున్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. కానీ మనిషి మాత్రం చాలా వేగంగా మారిపోతున్నాడు. వాడి ఫ్యాషన్లు మారిపోతున్నాయి, వాడు వాడే పనిముట్లు మారిపోతున్నాయి, వాడి ఆలోచన మారిపోతుంది. ఎందుకు మారుతోంది? విజ్ఞానం వల్ల మారుతోంది. మనిషికి మాత్రమే విజ్ఞానం ఉంటుంది, మనిషి మాత్రమే ప్రశ్నిస్తాడు, మనిషి మాత్రమే సమాజాన్ని మార్చుకుంటాడు. మనకి గాలిలో ఎగరాలని కోరిక ఉంది, మనకే కాదు చాలా జంతువులకి ఉంటుంది ఆ కోరిక. కానీ మనిషి మాత్రమే గాలిలో ఎగరగలిగే శక్తి ఎలా సంపాదించుకున్నాడు?
గాలిలో ఎగరడానికి ఏం కావాలో ఆ సూత్రాలన్నీ తెలుసుకుని ఆ శాస్త్ర విజ్ఞానాన్ని అంతా డెవలప్ చేసుకుని విమానాల్లో రాకెట్లలో అంతరిక్షానికి కూడా ప్రయాణం చేయగలుగుతున్నాయి. మరి మిగతా జంతువులు చేయగలుగుతున్నాయి ఎలాగా? చేయలేకపోతున్నాయి. ఎందుకంటే వాటికి ప్రశ్నలు లేవు, విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి లక్షణం లేదు. కాబట్టి సమాజం ముందుకు వెళ్ళాలంటే విజ్ఞానం అనేటువంటిదే కీలకమైనటువంటి సాధనం. అందుకని ఆ విజ్ఞానాన్ని నేర్చుకోవడం అనేది ఏదో పరీక్షల్లో మార్కుల కోసం మాత్రమే కాదు, మన జీవితాన్ని మెరుగు చేసుకోవడం కోసం మనం నిరంతరం విజ్ఞానం నేర్చుకోవాలి. ఆ రకమైన విజ్ఞాన తృష్ణ, ఆ దాహం మీ అందరిలో రావాలి. విజ్ఞానం నేర్చుకోవాలంటే కంపల్సరీగా ప్రశ్న ఉండాలి. ఎందుకు ఇలా జరుగుతుంది, ఏమిటి దీనికి కారణం, ఏం చేస్తే ఇది మారుతుంది, ఇలాంటి ప్రశ్నలు మనం వేసుకుని వాటికి సమాధానాలు వెతికితే మీలో ప్రతి ఒక్కడు పెద్ద పెద్ద సైంటిస్టులు అవుతారు. ప్రతివాడు ఒక న్యూటన్ లాగా, ఒక శ్రీనివాస రామానుజన్ లాగా, ఒక పెద్ద పెద్ద సైంటిస్టులాగా మీరు కూడా తయారవుతారు. వాళ్ళు కూడా అలా బయలుదేరిన వాళ్ళే పెద్ద సైంటిస్టులు అయ్యారు. మీరు కూడా అటువంటి వాళ్ళు అవుతారు. మీ ఊరికి మంచి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు. ఆ రకంగా హరిపురం గ్రామానికి మంచి పేరు తెచ్చేటువంటి శాస్త్రవేత్తలు, శాస్త్రీయ దృక్పథం ఉన్నటువంటి సామాజిక కార్యకర్తలు, నాయకులు మీలోంచి తయారవ్వాలని మీ అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.